సంబంధించిన ఏదైతే మొత్తం టోటల్గా 300 డివిజన్లలో 100 డివిజన్స్కి ఒక సైబరాబాద్ మేయర్గా ఎట్లయితే అనుకుంటున్నారో సైబరాబాద్కు సంబంధించిన మేయర్ని ఇదే తెల్లాపూర్ ఆఫీసులోనే పెట్టాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి తెల్లాపురం ఇంకా పెద్దగా అవుతుంది. జోనల్ ఆఫీసే కాదు, ఇంకా మేయర్ ఆఫీస్ కూడా ఇక్కడే కావచ్చు. కాబట్టి అందరము ఒక మంచి ఆశావంతో మంచి పాజిటివ్ ఆలోచనతో ముందరికి వెళ్దాము. ఎటువంటి రాజకీయాలు ఇలా మీరు చేయొద్దు, మేము కూడా చేయము అని మేము మాటిస్తున్నాం. అయితే మిత్రులారా, చిన్నగా ఒకటే చెప్తున్నా, ఆయన ఇన్ని ఏళ్ళు చేసిండు కదా, మాకు ఫోన్ చేసి మా అధ్యక్షులకు మాకు ఎవరికో చేసి ఇట్లా మనం అనుకుంటున్నాము, ఇట్లా విద్యుత్ నగర్ భారతీనగర్లో కలిసింది కాబట్టి మనం అందరం కలిసి ఒక మినిస్టర్ దగ్గర పోదాం, లేకపోతే ఏదో పోదాం అంటే మేము ఎందుకు రాము? ఆయన ఏమన్నా మాకు దుష్మనా? అందరం ఒకటే ఊరోళ్ళం. పార్టీ ఇప్పటిదాకా అన్నట్టు పెద్దలు అన్నట్టు అన్ని పార్టీలు కలిసి మేము ఏదైనా ఎన్నోసార్లు ఎన్నో కార్యక్రమాలలో ఇప్పుడు నాయకులు కృష్ణ గారు ఇక్కడే ఉన్నారు. ప్లాట్లు ఇచ్చినప్పుడు అన్ని పార్టీలు కలిసి అప్పుడు అన్ని పార్టీల దగ్గర పోయి సాధించుకున్నాం. 4 కాలనీలు అయినాయి. ఒక్కొక్క ప్లాట్ వాల్యూ ఇప్పుడు ₹1 కోటి. సుమారు ఆల్మోస్ట్ ఒక 1800-1500 ప్లాట్లు ప్రతి కుటుంబానికి ఒక్కొక్కటి పోయింది. అంత బెనిఫిట్ అయింది ఊరు పెద్ద మనుషుల ద్వారా. వాళ్ళు ఎప్పుడు ఒకరోజు కూడా వచ్చి నీలాగా నేను చేసినా అని ఎప్పుడు చెప్పుకోలేదు. అయితే ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్ ఏంటంటే, మేము ఎప్పుడైనా మొదటగా వచ్చి ఒకరి మీద ఏలెత్తి చూపలేదు. మీరు ఎప్పుడైతే ధర్నాలు కానీ రిలే నిరాదీక్షలు పెట్టిరో మేము ఏ రోజు కూడా కానీ వాట్సాప్లలో కానీ ఎక్కడ కూడా ఒక్క మాట మీ మీద అనలేదు. సరే మంచి పని అవుతుందని మేము ఏమీ అనలేదు. కానిస్తే మంచిది, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోతున్నారు, మేము పద్ధతిలో మేము పోతున్నాం అనుకున్నాం. మీరు ఎప్పుడైతే సభల తప్పుడు మాటలు మాట్లాడారో అప్పుడే మేము 5:30కు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది తప్ప మాకు ఇనిషియేటివ్గా మా సంస్కృతి అది కాదు, ఒకరిని దూషించడమో ఒకరిని చేయడమో కాదు. మీరు మమ్మల్ని దూషించినప్పుడు తప్పుడు మాటలు మాట్లాడినందుకే మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది ఆ రోజు కూడా వెరీ క్లియర్గా చెప్పినాం. మా ప్రెస్ మీట్లో కూడా మేము సబ్జెక్ట్ మీదనే మెజార్టీగా మాట్లాడినాం. 1-2 మాటలు ఫ్లోలో వచ్చినా దాని విషయంలో క్లారిటీ కూడా ఇచ్చినాం. అది పలానా సందర్భం అని ఎక్కడ కూడా పర్సనల్గా ఎవరిని ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడలేదు, సబ్జెక్ట్ మీద పోయినాం. ఈరోజు కూడా అది పాయింట్. అయితే రెండోది ఏంటంటే, సోమిరెడ్డి గారు మీ సంస్కృతి ఎట్లుందంటే, మేము చచ్చిపోవాలని మీరు కోరుకుంటున్నారా అంటే వీళ్ళు సావని వీడు పీడ పోతుంది అని అంటున్నాడు మమ్మల్ని. ఇదా మీ సంస్కృతి? అంటే చచ్చిపోవాలంటే ఎంత మీరు మీ యొక్క సైకాలజీ అంటే మీరు ఒక స్థాయి ఎక్కడి దాకా దిగజారినరో అర్థమైంది. ఒక ప్రెస్ మీట్కే భయపడి మీరు అంతగానో ఏడుస్తారా? మీరు ఇమ్మీడియట్లీ మేము మొన్న కూడా అన్నాము, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కేటీఆర్ గారు కూడా సైకాట్రిస్ట్ దగ్గర పోయి చూపించుకోవాలి. సేమ్ మీరు